అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ధనస్సు రాశి వారికి జూలై మాస ఫలితాల్లో భాగంగా అసలు ఆర్థిక పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి ఎలా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? 2020 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, రాష్ట్రాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు, భాగ్యాధిపతి రవి 7-8 స్థానాలపైకి వస్తున్నాడు, బాధకాధిపతి బుధుడు రాశిని చూస్తున్నాడు. అదేవిధంగా 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు శుక్రుడు, 4వ ఇంట్లో శని అర్ధాష్టమ శని నడుస్తుంది. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్న గ్రహాలు కుజుడు, అదేవిధంగా వీళ్ళకు రాహువు, అదేవిధంగా ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని కంట్రోల్ అయింది, ఎందుకంటే గురువు చూస్తాడు కాబట్టి. గురువు చూపడే కాడికి అర్ధాష్టమ కంట్రోల్ అయింది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళు చేసిన ప్రయత్నాలు చాకచక్యంగా చేస్తారు, లాజికల్గా బాగా అవుతాయి, కనెక్టివిటీసు కమ్యూనికేషన్స్ బాగుంటాయి. అదేవిధంగా 9వ స్థానంలో కేతు ఉన్నాడు. 9వ స్థానంలో కేతు అంత మంచిది కాదు, మంచి గ్రహం కాదు. 9వ స్థానాధిపతి 9వ స్థానానికి నష్టంలో ఉండడం వల్ల పితృదోషం అధికంగా ఉంది. కులదేవతారాధన, పితృదేవతారాధన చేయాల్సినటువంటి రాశిది. రవిగ్రహము పితృకారకుడు, పితృస్థానాధిపతి అష్టమంలోకి వచ్చాడు కాబట్టి అష్టమంలో మంచిది కాదు. అదేవిధంగా బాధకాధిపతి బుధుడు రాశిని చూస్తాడు. బుధుడు ఈ రాశికి బాధకాధిపతి, బాధ పెట్టే గ్రహం, డైరెక్ట్గా బలంగా చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వివాహం అయిన వాళ్లకు జీవిత భాగస్వామితో గొడవలు కానీ లేదా ఏదైనా డిఫరెన్స్ గ్యాప్ రావడం కానీ లాంటివి జరుగుతాయి. వివాహ విషయంలో తీసుకుంటే వీళ్ళు కాస్త కొద్ది రోజులు గమనం ఉండడం బెటర్, బుధుడు మారే వరకు గమనం ఉండడం బెటర్. కన్ఫామ్ అయిపోయేసిన తర్వాత కొంతమంది క్యాన్సిల్ చేస్తుంటారు. ఈ బుధుడు బాధకాధిపతి రాశిని చూడడం వల్ల. అదేవిధంగా వీళ్ళకు ఈ కేతు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 9వ స్థానం అంటే ఆలయము, ఎక్కువగా టెంపుల్కి ఏదో ఒక ఆలయం టెంపుల్ వెళ్తూ ఉండాలి. అందుబాటులో ఉన్న ఏదో ఒక టెంపుల్ వెళ్ళి కూర్చోవాలి అక్కడ. ముఖ్యంగా వినాయకుడికి అక్కడ ఆలయంలో కేతు గ్రహం ఎక్కడ ఉందంటే వినాయకుడు చోటు ఉంటుంది, కొబ్బరికాయ ఒకటి సమర్పించడం బెటర్. వీళ్ళ పూజ రూమ్లో వారానికి ఒక కొబ్బరికాయ కనీసం కొట్టాలి, ప్రతిరోజు కొడితే కూడా మంచిది. అంటే మన ఇంట్లో 9వ స్థానము, 12 రాసులు ఉంటాయి. 9వ స్థానం అంటే పూజ రూమ్, కేతు 9లో ఉన్నాడు కాబట్టి పూజ గదికి డైలీ ఒక కొబ్బరికాయ కొట్టడం బెటరు. దాని చట్నీను ఏదో చేసుకోవచ్చు, అదే వేస్ట్ ఏం కాదు. కాబట్టి అది కూడా పరిహారం, కొబ్బరికాయ పరిహారం ఉంటుంది. దాన్ని 9లో శుక్రుడు ఉన్నాడు, అంటే లాభాధిపతి, షష్టాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే అప్పులు ఏదైనా చేయాలంటే దొరుకుతుంది. ఇప్పుడు 6వ ఇంటి భాగ్యంలో ఉన్నాడు, అప్పు దొరుకుతుంది. కానీ దాని అవసరమైతేనే తీసుకోవాలి. దొరకతం తీసుకుని ఏం చేయాలో తెలియకుండా, తిరిగి కట్టే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరూ అప్పులు చేసి ఎందుకు తీర్చలేకపోతారంటే, తీర్చే విధానం తెలుసుకుని అప్పు చేస్తే అప్పు తీరిపోతుంది, ఎంతైనా తీరిపోతుంది. తీర్చే విధానం తెలియకుండా దొరికితే తీసుకోవడం వల్ల తిరిగి కట్టలేరు. తర్వాత వీళ్ళకు ఈ బుధుడికి పరిహారంగా వీళ్ళు ఏం చేయాలంటే, ఒక గ్రీన్ కలర్ రిబ్బను ముక్కలు కత్తిరించి బుధవారం నీళ్ళ కలపాలి. గ్రీన్ కలర్ ఫుడ్ దానం చేయాలి. దొండకాయ రైసు, బెండకాయ రైస్ లాంటివి, కూరాకులతో ఉండేవి, గ్రీన్ కలర్ ఉండే కేసరి, ఇంకా కొన్ని స్వీట్స్ కూడా గ్రీన్ కలర్లో ఉండే ఉంటాయి, అటువంటి దానం చేయొచ్చు. అదేవిధంగా కూరాకులతో చేసిన అన్నము చేయొచ్చు. ఆవులకు గ్రాసు గడ్డి కొని ఇవ్వచ్చు. ఇవన్నీ చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ బుధవారం రోజు ఇంకేం చేయొచ్చు అంటే, మహావిష్ణు ఆలయానికి వెళ్ళి రావచ్చు. బుధుడు అంటే మహావిష్ణువు. మన జాతకంలో మహావిష్ణువు ఎక్కడ అంటే బుధుడు ఎక్కుంటే అక్కడ ఉంటాడు. ఇక్కడ మహావిష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 24 నిమిషాలు కూర్చొని రావాలి. 24 నిమిషాలు ఎందుకంటే ఒక గడియ కాలం. అలా చేయడం వల్ల ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి అష్టమంలో గురువు వచ్చాడు. అష్టమ గురువు నష్టము చేయడు, లాభము చేయడు. ఎందుకంటే రాశ్యాధిపతి కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. లేదు వీళ్ళు ఊరు కాకుండా బయట ఊరికి వెళ్ళారంటే బెనిఫిట్స్ వస్తాయి. అంటే మిథున రాశి వాళ్ళకు అష్టమ గురువు యాక్టివేట్ కావాలంటే ఊరికి దూరంగా వెళ్ళాలి. లేదంటే సంతానకారకుడు కాబట్టి సంతానం కోసము పెట్టేటువంటి ఖర్చులకు విషయాలకు ఖర్చు అవుతుంది డబ్బు.
ఓకే. అష్టమ స్థానం హాస్పిటల్ కాబట్టి, ఈయన సంతానకారుడు కాబట్టి సంతాన విషయంగా హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అర్థం. లేదు పిల్లలుంటే పిల్లల కోసం ఏదైనా అనారోగ్యాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది గురువు అటువంటి ఖర్చులు ఇస్తాడు. ఇది ఈ రాశి వాళ్ళకి ఈ మాసము ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయాలు. ఇంకేదైనా ఉంటే మీరు అడగచ్చు. గురుగారు అంటే వీళ్ళకి అన్ని విధాలుగా కొన్ని ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, బాగా కలిసి వస్తుందా వీళ్ళకి ఎడ్యుకేషన్ కానివ్వండి, వివాహ కుజుడు రాశిని చూస్తాడు, ఇదొక బెనిఫిట్. బుధుడు చూసినా కుజుడు చూస్తాడు, కుజుడు శుక్రుడిని కేతువుని చూస్తాడు, అది మంచిది భాగ్యస్థానాన్ని. కాబట్టి ఎఫర్ట్తో కూడుకున్న రిజల్ట్ ఉంటుందని అర్థం. కుజుడు ఎఫర్ట్ ఎప్పుడు కానీ. బుధుడు వచ్చేక్కడ కానీ ఆటంకపరుస్తాడు, కానీ కుజుడు రాశిని చూడడం చాలా మంచిది. ఈ రాశి కుజుడు పంచమాధిపతి కాబట్టి ఈ కుజుడు పంచమాధిపతిగా రాశిని చూడడము వీళ్ళకు ఒక శుభగ్రహం బాగా బలంగా ఉన్నట్లు లెక్క. ఓకే ఓకే. అంటే వీళ్ళకి అనుగ్రహం వివాహం విషయంలో బాగుంటుంది అంటారా? వివాహ విషయంలో కొద్ది రోజులు గమనం ఉండడం బెటర్, బుధుడు పక్కకి వెళ్ళే వరకు. ఎన్ని మంత్స్ పట్టచ్చు గురుగారు దీనికి? గురువు ఇంకేముంది, ఇంకో నెలకు మళ్ళీ వచ్చేస్తాడు మనకి, నెక్స్ట్ మంత్కి వచ్చేస్తాడు. బుధుడు అంతా ఒక నెలకో రాసి తిరిగేస్తాడు, రవి కంటే తిరుగుతూ ఉంటాడు. గురువు సంవత్సరానికి ఒక రాసి మారుతాడు, శనేశ్వరుడు 2.5 సంవత్సరానికి ఒక రాసి మారుతాడు, రాహుకేతులు 1.5 సంవత్సరం ఒక రాసి మారుతారు. అక్కడ బుధుడు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాడు. ఈలో ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. విదేశీ ప్రయత్నాలు గురుగారు వీళ్ళు ఉన్న చోట ఉంటే బాగుంటుందా, లేకపోతే ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుందా? ప్లేస్ చేంజ్ అయితే మళ్ళీ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ప్లేస్ చేంజ్ అయితే మంచిది. ఉన్న చోట ఉంటే సమస్యలు వస్తుంటాయి, ఆ గ్రహాలు మారే వరకు సమస్యలు ఉంటాయి, మారినాక మళ్ళీ ఉండవు సమస్యలు. ఆ కొద్ది రోజుల పాటు వీళ్ళు ఎక్కడో చోట అదొకటి గీరో ఏదో ఒకటి వేసుకుని పోయి వస్తుంటే ఊరు విడిచిపెట్టి వస్తూ ఉంటే మంచిది. ఎక్కువసేపు సొంత ఊర్లో ఉండకూడదు. 4వ స్థానం 8వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయంటే ఊరు విడిచి దూరంగా వెళ్ళాలి, అప్పుడే యోగం. పూర్తి వెళ్ళలేకపోయినా కూడా అలా నెలకు ఒకసారి అయినా కూడా బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని వస్తే చాలు. 12వ స్థానంలో గ్రహాలు ఉంటే ఫారెన్ పోసి తిరుక్కో 3 నెలలకు ఒకసారి ఫారెన్ ఏదో కంట్రీ పోస్తే యోగం, లేదంటే కష్టం. ఓకే ఓకే. వీళ్ళు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? చెప్పాను కదా, గ్రీన్ కలర్ ఫుడ్, గ్రీన్ కలర్ ఉన్నటువంటి అవి ఇచ్చేస్తే సరిపోతుంది. లక్కీ కలర్స్ గురుగారు? లక్కీ కలర్స్ వీళ్ళు తీసుకుంటే ఎల్లో, రెడ్, తర్వాత తీసుకుంటే వీళ్ళకు ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది. ఆరెంజ్ ఫ్రూట్స్, చాక్లెట్స్, జ్యూస్ బాగా తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఉండే క్యారెట్ తినచ్చు. ఓకే. ఇంకా ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఇంకేదైనా ఉంటే కూడా తినచ్చు, మంచిది. అవి వాళ్ళు తినేవి, ఇవి డొనేట్ ఏం చేయనక్క? డొనేషన్ అవసరం లేదు. ఓకే. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే అంటే ఏ క్షేత్రాలకు వెళ్తే కూడా బాగుంటుంది? వీళ్ళు ఏ క్షేత్రాలకు వెళ్తే బాగుంటుందంటే గురు దక్షిణామూర్తి, దత్తాత్రేయ గురువుల ఆరాధనలు ప్లస్ శివాలయాలు. తర్వాత తీసుకుంటే వీళ్ళకు సుబ్రహ్మణ్య క్షేత్రం, ఇవి సరిపోతాయి. ఓకే ఓకే. వీళ్ళు సినీ రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ గురుగారు రాణించగలుగుతారా? అంటే ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళు రాణిస్తారు, కానీ ఆ రాశి వాళ్ళకు శుక్రుడు, రాహువు, చంద్రుడు బాగుండాలి అంతే. ఓకే. శుక్రుడు, రాహువు, చంద్రుడు బాగుంటే వాళ్ళు ఏ రాశిలోనే పుట్టచ్చు, సినిమా రంగం వెళ్ళిపోతారు. ఓకే ఓకే. రాహు అంటే యాక్టింగ్, నటన, లేనిది ఉన్నట్టు చూపించేది రాహు. శుక్రుడు అంటే అందము, సినిమా రంగం అంటే ఒక అందమైనటువంటి ఒక కళారంగం. చంద్రుడు అంటే మనసు, ఆ ఫీల్డ్ పైన మనసు లగ్నం కావాలి కదా. మనసు ఎప్పుడు ఉవ్వులు ఊరుతూ ఉంటుంది, సినిమా 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 అని మనసు లాగుతుంది, రిలీజ్ రోజే పోవాలని. సిల్వర్ స్క్రీన్ అంటారు, ఆ కలర్ చంద్రుడిదే. సిల్వర్ స్క్రీన్ అనేది జాతకపరంగా పెట్టిన పేరా గురుగారు, లేదా కోఇన్సిడెన్స్? అది ఆటో కోఇన్సిడెన్స్ గా వస్తుంది. అంత కోఇన్సిడెన్సా? వెండితెర అంటారు కదా, అవునవును. వెండితెర చంద్రుడే, చంద్రుడి పైన అన్ని ప్రతిబింబాలు పడతాయి. రాహు ఛాయాగ్రహము, ఈ కెమెరా ఇదంతా రాహువే. విలనిజము, క్రూరత్వము, ఇవన్నీ. అందుకు శుక్రుడు, చంద్రుడు, రాహు ఎవరికి బలంగా ఉంటారో ఇంక వాళ్ళకి రాశి, లగ్నము, దశ, భుక్తి ఏం అవసరం లేదు, గమ్మున సినిమా ఫీల్డ్ కాడికి వెళ్ళిపోతే చాలు, వాళ్ళు సెట్ అయిపోతారు. ఈ 3 బాగాలేకుండా నాకు పలానా నిర్మాత తెలుసు, 10 మంది హీరోలు తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు అంటే అవకాశం రాదు, అక్కడ అవుట్పుట్ రాదు ఎంత ట్రై చేసినా. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, బ్రహ్మానందం కొడుకుని హీరో చేసుకోలేకపోయాడు, దాసనారాయణరావు గారు కొడుకుల్ని హీరోలు చేసుకోలేకపోయారు. ఈ గ్రహాల బలం ఉండాలి, వాళ్ళకి ఆ గ్రహ బలం లేదు, వాళ్ళ చేతగంతనం మనం అనడం లేదు, వాళ్ళకి ఆ గ్రహ బలం లేదు కాబట్టి వాళ్ళ నాన్నగారే డైరెక్టర్ అయినా కానీ వీళ్ళు కాలేరు. టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఈ అనుకూలత అనేది ఉండాలి గ్రహాల నుండి. గ్రహ బలము ఉంటే ఇంకే బలం అవసరం లేదు.
గ్రహాలే అన్నీ నడిపిస్తాయి. అందుకే మేము ఇక్కడ అన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఇలా చెప్పగలుగుతున్నామంటే ఆ గ్రహాలను అలా పరిశోధించగలిగాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అవునవును. ఓకే గురుగారు. చాలా వివరంగా చెప్పారు. మీరు చెప్పిన విధంగా వీళ్ళ గ్రీన్ కలర్ అవి దానాలు ఏవైతే చెప్పారో స్పెసిఫిక్‌గా అటువంటి దానాలు చేసుకుంటే వీళ్ళకి అనుకూలత ఉంటుంది అని కోరుకుంటూ ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.